గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే నాదెండ్ల మనోహర్ గారు కాకినాడలో ఉన్నటువంటి రైస్ గోడౌన్స్ అన్ని దాడులు నిర్వహించి గగ్గోలు పెట్టారు. ఈ దేశంలోనే అతిపెద్ద రైస్ స్కామ్ 1000 కోట్లు ఇక్కడ జరిగిపోయింది అని. కానీ దానికి సంబంధించినటువంటి చర్యలు ఏం తీసుకున్నారో ఎవరికీ తెలియదు. దీని మీద నాదెండ్ల మనోహర్ గారు ప్రజలకైనా కొద్దిగా చెప్పగలిగితే బాగా ఉంటుంది. అందరికీ చాలా అనుమానాలు ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీ ఏ తప్పు చేయకుండానే వీళ్ళు నిందలేస్తున్నారా, ఏదోటి నిందలు వేయాలని. ఆ నిందలే నిజమైతే కేసులు ఎందుకు కడతలేదు? కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి ఇటు జనసేన టీడీపీ ఒక్కనైతే వైఎస్ఆర్ పార్టీ ఒక్కను. కాబట్టి దోపిడీ దొంగలందరూ ఒక చోట ఉన్నారు. ప్రజలకు నిజమైన న్యాయం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ